ఖమ్మం తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులను మోసం చేస్తున్న సంస్థ మోసాలను పోలీసులు గుట్టురాటు చేశారు. చండీగఢ్లో ఎంఫైండ్ ఇండియా బిజినెస్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు దుండగులు. బార్కోడ్ క్యూఆర్ కోడ్ క్రియేషన్స్ పేరుతో చండీగఢ్ యువతీ యువకులను భారీ ఆఫర్తో ఎంఫైండ్ ఇండియా బిజినెస్ ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో 3,000 నుంచి దాదాపు 70,000 వరకు కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది యువతీకులకు కూడా వలవేశారు ఈ ముఠా. అయితే ఈ ముఠా మోసగాళ్లకు చేతిలా నుండి దాదాపు 15 మంది కూడా యువకులు ఖమ్మం చేరారు. చైన్ లింక్ పేరుతో చేస్తున్న దోపిడీని ప్రశ్నించిన వైరాకు చెందిన యువతిని చంపివేస్తామంటూ బెదిరింపించారు దుండగులు. పోలేదు, ట్రైన్ లో కాబట్టి వరంగల్ ఇంకా రీచ్ కాలేదు కాబట్టి ఇదంతా నీదే అంట, నీ హవాని పోలేని అంటున్నావు. అది కాదు, నువ్వు అదే దిగినా సరే మీ కాంటాక్ట్ అయితే నా వరకు ఉంది కదా. కాంటాక్ట్ ఏంది? మీ నంబర్ నా దగ్గర అయితే ఉంది కదా. మీరు సేఫ్ జోన్ కి ఇంకా వెళ్ళలేరు. ఈ సిమ్ ఈ చేంజ్ చేస్తే మాత్రం నువ్వు జోన్ కి వెళ్ళినట్టు, కానీ అంత వెళ్ళలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే జోన్ కి వెళ్ళగలవు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా మాత్రం వెళ్ళవు. నువ్వు స్విచ్ ఆఫ్ చేయకపోతే నేను నీ నీ టార్గెట్ లో నుంచి వెళ్ళలేనంటాను. టార్గెట్ కాదు, నువ్వు వెళ్ళవు, అసలు కదలవు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళవు, దేంట్లో వెళ్ళవు. అదే ఎక్కడికి వెళ్ళలేను అంటున్నా, నా ఊరు వెళ్ళలేను. చూసుకో, నువ్వు ఏం చేయలేవు. నాకు ఏదో వేరే నీకు చేయాల్సిన ఫోన్ నాకు తీసుకున్నావు, కానీ అంతా సేఫ్ నువ్వు కాలేవు. ఇంకా నేను సేఫ్ జోన్ లో లేను, సేఫ్ గాను ఇది నుంచి. అంతేనా? నువ్వు దిగు ఫస్ట్ వరంగల్. అదే అంటే దిగలేను దగ్గర నువ్వు వద్దాం, ఇందాక మాట్లాడినావు కదా. సరే దిగిన తర్వాత మీరు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సరే వరంగల్ దిగితే నన్ను వేసేస్తాను అంటాను. అంతేనా? సరే కానీ పట్టు. సరే 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 ఎందుకు వాయిస్ చేంజ్ చేసిన మళ్ళీ ఎందుకు ఇప్పుడు బూతులు మాట్లాడినావు? మళ్ళీ చెప్తున్నా, ఓవర్. సరే మాట్లాడు, ఇంకేం మాట్లాడుతావు మాట్లాడు. అదే అంటున్నా, ఓవర్ అంటున్నా. ఇంకా ఏం బీగలేరు వస్తాయి ఇందాక సీపేది దాన్ని కలుపు, ఫోన్ కలుపు, మాట్లాడతా. కలుపు, ఆయనతోనే మాట్లాడతా. మీతో ఇంకా నేను ఆయనతో డిస్కస్ చేయాల్సింది, మీతో నేను చేయలేను. ఎందుకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కల్పిస్తా? నీకు కాన్ఫరెన్స్ ఎందుకు? నీ ముఖం కల్పిస్తావు నువ్వు, నీ ముఖం కల్పిస్తావు. పంపి పంజాబ్ పోలీస్ అని చెప్పినావు కదా, పంపిస్తలే గానీ ఎందుకు నీకు ఇప్పుడు ఫోన్ లో కలపడం ఎందుకు? నేను డైరెక్ట్ గా మీట్ చేపిస్తా. నాకు మీట్ డైరెక్ట్ కావాలి, నేను డైరెక్ట్ నేను డైరెక్ట్ గా మీట్ చేపిస్తున్నా. ఫోన్ లో ఎందుకు? నీకు చెప్పు, ఫేస్ టు ఫేస్ అపాయింట్మెంట్ ఇప్పిస్తా నీకు. అపాయింట్మెంట్ కాదు, ప్లాట్ఫామ్ కావాలి నాకు. ఇలాంటివి నాకు ఇష్టం. ఇలాంటివి నాకు ఇష్టం. సరే సరే పడు, ఎన్ని రోజులు పడతావు పడు, చూస్తా. కానీ ఎన్ని రోజులు కాదు, ఎన్ని గంటలు 24 గంటల్లో, 8 రోజులు కాదు. ఈ రోజులు అనేటి కామన్, ఇవి నడుస్తూనే ఉంటాయి. గంటల్లో చూపియాలి, ఏదైనా గంటలో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మర్డర్ చేసి. కానీ చూపి. అదే నన్ను అనేది, ఇప్పుడు గంటలో నన్ను మర్డర్ చేసి చూపిస్తా వరంగల్ దిగంగానే. మర్డర్ చేస్తే వరంగల్ స్టేషన్ లో ఉన్న పోలీసులు, అందులో ఉన్న సెక్యూరిటీలు వాళ్ళందరూ ఊరుకోరు కదా. ఇందా నుంచి అదే అన్నావు కదా నువ్వు, నేను మర్డర్ చేసి నువ్వు ఎట్లా దిగుతావు? నువ్వు సేఫ్ జోన్ లో లేదా? ఇదే నువ్వు అనేది ఇందా నుంచి. సేఫ్ జోన్ కాదు, నువ్వు దిగు ఫస్ట్. సరే సరే కానీ సరే దిగి చూపిస్తా. మరి నేను దిగి చూపియు, దిగి సేఫ్ అయినా కాను. నేను సేఫ్ అయిన భాస్కర్ నాకు కాల్ చేయి. నేను సేఫ్ అయిన భాస్కర్, మళ్ళీ నీకు నేను కాల్ చేయాలి. నేను సేఫ్ అయినా ఏమైంది, నువ్వు చెప్పిన మాట ఇదేనా? ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎట్లా అంటున్నావు అనేది. నువ్వు ఎట్లా అంటావు? ఎంత పెద్ద రౌడీ షూటర్ నాకు ఇప్పుడు అర్థమైంది, జ్ఞానోదయమైంది భాస్కర్. షూటర్ అని కాదు, నువ్వు మాటలే చెప్పినావు, నాకు పనితో చూపియలేవు అని చెప్పాలి. అట్లా కాదు, నువ్వు నాకు మాటలతోనే చెప్పినావు కానీ పని చేసి చూపియలేవు. నేను నీకు ఇంతకుముందు చెప్పినా కదా, ఎవరైనా చేసి చూపిస్తారు, చెప్పి చూపియరు. సరే ఇప్పుడు నువ్వు చెప్పి చూపిస్తున్నావు అంటాను, నన్ను దిగితే అదేనా? సరే సరే కానిచ్చుకో. సరే చూద్దాం, వరంగల్ కి నీ దగ్గర ఉందా? ఎంత టైం పడుతుందో చెప్పు. తెలుసు మీరు ఎక్కడ వరకు ఉన్నారో తెలుసు. చెప్పు, ఎక్కడ దాకా ఉన్నావు చెప్పు. నేనే చెప్తా నీకు, నువ్వు చెప్పడం నేనే చెప్తా మొత్తం. ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కడ ఉన్నా, ఏ బోగిలో ఉన్నా, సీట్ నెంబర్ ఎంత, అది ఎంట్రన్స్ నుంచి ఎంత దూరం ఉందో నేనే చెప్తా నీకు. వెయిట్ చేసుకో, లైన్ లో ఉండు ఒక్క నిమిషం. ఎక్కడ దాకా వచ్చింది? వెయిట్ చేయండి. చెయ్యండి ఎందుకు లేరా నువ్వు మళ్ళీ నీ ఓవర్ మాటలు ఎక్కువ. కరెక్ట్, ఇది మాట్లాడి ఇప్పుడు చెప్తా. కథలు పడుతున్నావు గానీ